హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు అయితే బిర్యానీ తిన్నారు. ఇదైతే నా భాగం అనమాట, నాకు వచ్చిన భాగం అనమాట ఈ బిర్యానీ. ఇద్దరు పిల్లలు తిన్నారు, ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత నేను తింటా. చూడండి, వాళ్ళు తిని వదిలిపెట్టినాక నేను తింటా. ఎప్పుడైనా సరే వాళ్ళకు నచ్చకుంటే మొత్తం కూడా వదిలేస్తారు, మొత్తం కూడా నేను తినేస్తా. చాలా బాగుంది. వాళ్ళకి నచ్చలేదంట ఈ బిర్యానీ అంట, అసలే బాగాలేదు, నచ్చలేదని నాకు వదిలిపెట్టిరు. లేకపోతే అసలు వదిలిపెట్టరు, వాళ్ళే తినేస్తారు. నాకు కొంచెమే ఇస్తారు, కొంచెమే గింత ఇంత ఇస్తారు. వాళ్ళకి నచ్చలేదని మొత్తం అలాగే వదిలిపెట్టిరు. నేనైతే తినాలి కదా, పిల్లలకు నచ్చకుండా కూడా మనం పెద్దోళ్ళం ఎలాగైనా ఓపిక చేసుకొని ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలి కదా. ఏమంటారు కదా, మండే కడుపుకు కాలే గంజి అన్నట్టు పెద్దలు చెప్పిన సామెత అది అన్నట్టు. ఏదైనా కూడా మన పెద్దోళ్ళం ఓపికతో తింటాము. పిల్లలు పాపం తినరు, వాళ్ళకు నచ్చితేనే తింటారు. ఆహా ఏమి రుచి అనరమై బరచి, తాజా కూరలతో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా బిర్యానీ. చాలా బాగుంది. నాకు కూడా ఎక్కువ అవుతుంది, నేను కూడా తినను ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా చాలా సాంగ్స్ కూడా చాలా పాడాలనుకుంటున్నా. ఎవరికన్నా ఈవెంట్స్ ఉంటే చెప్పండి, నేను పాటలు పాడతా. ఏ పాట, పెళ్ళిళ్ళ పాటలు అయినా సరే, ఇట్లా దాండి అయినా సరే, ఇంకా ఏదంటే ఇట్లా ప్రోగ్రామ్స్, దేవుళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ చేస్తాం చూడండి, అమ్మవారి గెటప్పు, అలాంటివి కూడా నేను అప్పుడప్పుడు వెళ్తుంటా, చేస్తుంటా. ఇంతెందుకు షూటింగ్లో కూడా వెళ్ళినాము. ఆ షూటింగ్లలో ఒక సినిమా కూడా నేను సినిమాలో కూడా వచ్చిన. అది ఏం సినిమా అంటే కా సినిమా పేరు కా. అందులో ఎవరు హీరో పేరు కిరణ్ అబ్బవరం. కా సినిమాల కిరణ్ అబ్బవరం. ఆ సినిమా షూటింగు ఎక్కడ జరిగిందంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళిరు. ఆ సినిమాలో నేను కంపల్సరీగా కనిపిస్తాను, మీరు చూడండి, దయచేసి చూడండి ఆ సినిమా. ఇంకొకటి ఇక్కడ ఏదంటే గేమ్ చేంజర్ సినిమా. అది ఎక్కడ జరిగిందంటే స్టేడియం, కోటి అవతల స్టేడియం అనే ప్లేస్లో. చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి, ప్లేస్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా షూటింగ్లు జరిగితే మీరు కూడా వెళ్ళండి. హ్యాపీనెస్, మనిషికి హ్యాపీనెస్ ఉండాలి. మనం ఎంత సంపాదించేది అనేది ముఖ్యం కాదండి. మనం ఎంత బీదోళ్ళమైనా, డబ్బు లేకున్నా కూడా హ్యాపీనెస్ ఒకటి మనకు ఉండాలి. మనం హ్యాపీనెస్తోనే మనము ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మనకు హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో ఆరోగ్యం కూడా అంతే మంచిగా ఉంటుంది. అక్కడ కంపల్సరీ ఎవరినైనా తెలుసుకొని మీరు షూటింగ్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. హీరోలను చూసాం. నేను రామ్ చరణ్ గారిని పక్కన ఉండి చూసిన, దగ్గర నుంచి చూసిన. గేమ్ చేంజర్ సినిమా పక్కన ఉండి చూసిన, ఎంత ఆనందం అనిపించింది నాకు. పదే పదే గుర్తొచ్చిండు రామ్ చరణ్ గారు. అయితే చాలా బాగున్నాడు. అంటే సినిమాలో కొంచెం పాపం వాళ్ళు ఏంటంటే షూటింగ్లలో నైట్ నిద్ర లేక చాలా కష్టం ఉంటుందండి. సినిమా అంటే ఏంటంటే ఏందో ఒకటి అనుకుంటారు, కానీ తెలియని వాళ్ళు వాళ్ళకి ఏంది డబ్బులు చాలా వస్తాయి, కోట్లు వస్తాయి అనుకుంటాం, కానీ చాలా ఇబ్బంది అండి సినిమా. మీకు నచ్చిన కామెంట్ ఉంటే, ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కంపల్సరీగా మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వస్తా. ఈ భారతక్కని మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.